హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజు వచ్చింది, తేదీ, తిథి, వారము, నక్షత్రంతో పాటు నవమి తిథి ప్రారంభము మరియు ముగింపు సమయాల గురించి క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నము 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరము ఈ రోజునే మనము శ్రీరామనవమిని పండుగగా జరుపుకుంటాము. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా దేశవ్యాప్తంగా ప్రజలంతా శ్రీరామునికి పూజలు జరిపిస్తారు. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన పుత్ర కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానము శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరామ అవతారము. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసము చైత్ర శుద్ధ నవమి తిథి ఏప్రిల్ 5, 2025 శనివారం రాత్రి 7:26 ప్రారంభమయ్యి ఏప్రిల్ 6, 2025 ఆదివారం రాత్రి 7:23 వరకు నవమి తిథి ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఈ 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని ఏప్రిల్ 6 ఆదివారం రోజు జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రము పునర్వసు ఉదయము 5:30 వరకు ఉంది. తరువాత పుష్యమి నక్షత్రం అండి. శ్రీరామనవమి రోజు పూజ చేయవలసిన సమయము ఉదయము 10:55 నుండి మధ్యాహ్నము 1:23 లోపండి. మొత్తము 2:29 వరకు కాల వ్యవధి అనేది ఉంటుంది. శ్రీరామునికి నైవేద్యంగా పానకము, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయను సమర్పించాలి. చూశారు కదండి, ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.